वजीर सेहत इटेला राजेंद्र ने मरकजी हुकूमत से अपील की है कि रियासत तेलंगाना में कोविड वैक्सीन की किल्लत के मसले की फौरी तौर पर एकसोई करें। रियासती वजीर इटेला राजेंद्र ने हैदराबाद में वाक़े BRKR भवन में मुनक़्क़दा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। उन्होंने बताया कि 25 साल से ज़ायद उम्र के अफराद को भी कोविड टीका देने से मुतालिक मरकजी वजीर हर्षवर्धन के इल्म में बात लाई गई, लेकिन ताहम इस सिलसिले में कोई नताइज बरामद नहीं हुए। उन्होंने कहा कि फिलहाल ऑक्सीजन की कोई किल्लत नहीं है। वजीर मौसूफ ने कहा कि कोविड के इलाज के लिए ICMR की जानिब से गाइडलाइन जारी किए गए हैं। उन्होंने कहा कि गुज़िश्ता में 10 ता 12 दिन में अलामात नमूदार हो रहे थे, लेकिन कोरोना की दूसरी लहर में 2 ता 3 दिन में ही जोर पकड़ रही है। उन्होंने कहा कि हर रोज 260 टन ऑक्सीजन की जरूरत पड़ रही है। कोरोना के बढ़ते हुए केसेस के पेश नजर 300 से 350 टन ऑक्सीजन की जरूरत पड़ने का इम्कान है। రోజుకు 1,500,000 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రోజుకు 10 లక్షల వ్యాక్సిన్ చేసే కెపాసిటీ ఉంది. మీరు త్వరగా మాకు వ్యాక్సిన్ పంపండి. యువకులలో కూడా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతా ఉంది కాబట్టి 25 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయండి అని నేనే స్వయంగా హర్షవర్ధన్ గారితో మాట్లాడడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి దీని మీద స్పష్టత రాలే. కానీ వాళ్ళ ఈ వ్యాక్సిన్ కూడా నిన్నటి వరకు పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇవాళ హాలిడే ప్రకటించడం వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఇవాళ రాత్రి కల్లా 2.7 లక్షల డోసులు 2.7 లక్షల డోసులు వస్తాయని చెప్పి వారు ఇండికేట్ చేశారు. అవి వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ప్రతి నిత్యం మా అధికారులు ప్రతి నిత్యం నేను మంత్రి గారి లెవెల్లో మా అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారుల లెవెల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత తొందరగా వ్యాక్సిన్ ఇస్తే అంత తొందరగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పినాం. కానీ వారేమో ఉత్పత్తిని బట్టి రాష్ట్రాల అవసరాలను బట్టి వారు సప్లై చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ సమస్య తొందరగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రెండవది, దీనికి స్పష్టమైనటువంటి ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అయితే ICMR ఇచ్చిందో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆక్సిజన్ బ్రీతింగ్ సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రెండవసారి వచ్చినటువంటి స్ప్రెడ్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి గతంలో మనిషికి 10-12 రోజుల పాటు ఇది సిమ్టమ్స్ కనపడేది, కానీ 3 రోజుల్లోనే 4 రోజుల్లోనే తీవ్రత పెరుగుతూ ఉంది. కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా మా హెల్త్ సెక్రటరీ గారు మా అధికారులు ప్రతి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. కానీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రైవేటు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కానీ గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్లు కానీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి ఆయనకు ఆక్సిజన్ ఎన్ని లీటర్లు ఇవ్వాలి, ఎన్ని రోజుల పాటు ఇవ్వాలనేది తప్పకుండా మీరు నిర్ధారించి ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆక్సిజన్ కొరత కూడా వచ్చేటువంటి ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కాబట్టి ఒక్కొక్కసారి 90%, 95%, 96 ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా ఆక్సిజన్ ఇంకా ఇవ్వాలని చెప్పి కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బంద్ చేయాలని, తూచా తప్పకుండా ICMR ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాలని, ఆక్సిజన్ని జ్యుడిషియస్గా అవసరం మేరకే వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రెమిడిసివిర్ కూడా ఆ మధ్య మొత్తం కరోనా తగ్గిన తర్వాత ఈ రెమిడిసివిర్ ఈ ఇంజక్షన్ కూడా మ్యానుఫ్యాక్చర్ తగ్గిపోయింది. మనకి ఇక్కడ 2-3 ఫ్యాక్టరీలలో మైలాండ్ వాళ్ళు కానీ హెట్రో వాళ్ళు కానీ దీన్ని పెద్ద ఎత్తున తయారు చేసేది, గ్లిండ్ ఫార్మా వాళ్ళు కూడా తయారు చేసేది. కానీ అవసరం లేదని చెప్పి వాళ్ళు కొంత తగ్గించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అవసరం మేరకు వాళ్ళు ఉత్పత్తి పెంచారు. ఎవ్రీ డే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నేను గౌరవ మంత్రివర్యులు KTR గారు అన్ని ఉత్పత్తి చేసేటువంటి యాజమాన్యాలతో మాట్లాడినాం. ఇంజెక్షన్ విషయంలో, ఆక్సిజన్ విషయంలో, అదేవిధంగా వ్యాక్సిన్ విషయంలో కూడా. వ్యాక్సిన్ మా పరిధిలో రాకపోయినప్పటికీ కూడా మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి గౌరవ మంత్రివర్యులు KTR గారు నేను వీళ్ళందరితో మాట్లాడుకున్నాం. మాట్లాడి కొంత ఉత్పత్తి పెంచమని చెప్పి కోరినాం. తప్పకుండా రేపటి నుంచి
రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కొరత లేకుండా రేపటి నుంచి సప్లై చేసేటువంటి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే మైలాన వాళ్ళది వస్తూ ఉంది, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంది, మిగతాది ఆల్రెడీ హెట్రోది వస్తూ ఉంది కాబట్టి